యోసేపు లైఫ్ను ఒకసారి గమనించినట్లయితే ఎంత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో తను పుట్టాడు చెప్పండి కదండి. అన్నదమ్ములు 10 మంది ఉంటే ఒక్కడు కూడా కనికరం లేకుండా అందరూ చంపడానికి ఒక గోయలోనికి ఆయనను పడేశాడు కదా. పోనీలే అక్కడి నుంచి ఏదో కనికరంతో పైకి లేపాడంటే అక్కడొచ్చి ఆ యొక్క ఐగుప్తుకి ఒక పాపం బానిసగా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బానిస మార్కెట్లో నిలుచుని ఒక బానిసగా అమ్మబడి పోతీఫర్ ఇంట్లో పని చేసుకుంటున్నాడంట. పోన్లు ఏదో పని చేసుకుంటున్నాడు అంటుంటే తన భార్య వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ తనని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు, జైల్లోకి ప్రిజన్లోకి వెళ్ళవలసి వచ్చింది కదండి. మరి అలాగే యోసేపు ఫ్యామిలీ యోసేపు యొక్క లైఫ్నే మనం చూసినట్లయితే యోసేపు చాలా కంప్లైంట్ చేయొచ్చు కదా. ఏమనని, నాకు మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండు, మా అన్నయ్యలు మంచిగా ఉండుంటే బాగుండు, లేకపోతే నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుండు, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండుంటే బాగుండు, నాకు బట్టలు ఉండుంటే బాగుండు. ఏమీ లేవే. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే ఆదికాండం 39 అధ్యాయంలో యోసేపు దేవుడు అతనికి తోడైండెను గనుక యోసేపు వర్ధిల్లుతూ ఉండేను. ఆమేన్, హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 39 verse 2లో మనము ఈ యొక్క మాటను చూడొచ్చు. ఆదికాండం 39:2. The Lord was with Joseph and he was a successful man. Amen. ఎందుకండి? Was it dependent on his qualification? ఏమీ లేదు అక్కడ. అన్నదమ్ములు ఉన్నారా? లేదు. చదువు ఉందా అక్కడ? ఏమీ లేదు. అసలు ఎస్పెషల్లీ ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నాడు. ఆ స్టేటస్ కూడా ఏంటంటే ఒక స్లేవ్, దాని తర్వాత ఒక తెలియకుండానే ఒక విక్టిమ్గా తను సఫర్ అవుతున్న స్థితిలో వాక్యం ఏం చెప్తుందంటే ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ జోసెఫ్ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అంటే యోసేపు యొక్క సక్సెస్ కానీ యోసేపు యొక్క దీవెన దేని మీద ఆధారపడిందంటే తనకి ఏమి ఉన్నాయో ఏమి లేవో కాదు, దేవుడు తనతో ఉన్నాడు గనుక తను వర్ధిల్లుతూ ఉండేను. ఆమేన్, హల్లెలూయా. వర్ధిల్లుతూ ఉండేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు కనుక మన బాస్ ఎలాగైనా సరే, మన పరిస్థితి ఎలా అయినా, ఒకవేళ మనం చదువుకోలేకపోయినా ఈరోజు మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే యేసుక్రీస్తునందు నాకు దీవెన అనుగ్రహించబడింది అని నమ్మడమే నువ్వు నేను చేయవలసిన పని ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా.